హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఎస్వి బ్లాగ్స్ అండి. ఇప్పుడు మనం చేయబోతున్న వీడియో గ్రాస్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన గోధుమలు 12 అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. 12 అవర్స్ నానబెట్టుకొని ఇట్లా పల్చటి క్లాత్లో 12 అవర్స్ గట్టిగా మూట కట్టుకొని 12 అవర్స్ పెట్టుకోవాలి. 12 అవర్స్ తర్వాత ఇలా మొలకలు ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మొలకలు వచ్చినప్పుడు ఇలా మట్టిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ మట్టిలో వేసాను ఫ్రెండ్స్. మట్టిలో అయినా వేసుకోవచ్చు. ఇలా హోల్స్ ఉండే గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్, కింద వాటర్ పెట్టి ఇలా హోల్స్ ఉండే గిన్నెలో వేసుకోవచ్చు. ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే 1 వీక్ తర్వాత మనకి గ్రాస్ ఇలా 1 వీక్ తర్వాత ఇలా గ్రోత్ వస్తుందండి. గ్రాస్ ఇలా పెరుగుతుంది. మనకు 1 వీక్ తర్వాత మనకు జ్యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇక్కడ టిష్యూ పేపర్లో కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వాడి వేస్ట్గా ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి మన ఇంట్లో, టిష్యూ పేపర్ వేసి దానిపైన మొలకలు వేసానండి. ఇలా వచ్చాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇలా 1 వీక్ 7 డేస్ తర్వాత ఇలా మనకి గ్రోత్ ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు 7 డేస్ తర్వాత మనం ఇక్కడ చూడండి, మనం గ్రాస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు జ్యూస్ చేసుకోవడానికి ఇది మనం గ్రాస్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ మొలకలు ఇలా క్లాత్ అడుగున వేసి, ఇది ఖాళీ బాక్స్ అండి, డ్రై ఫ్రూట్స్ బాక్స్. ఈ బాక్స్లో ఇలా డ్రై ఫ్రూట్స్ బాక్స్ తీసుకొని, ఖాళీ బాక్స్ ఉంటుంది కదండి, ఇలా ఏదైనా ఖాళీ బాక్స్ ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇలా గ్రాస్ కట్ చేసుకున్నాం కదండి జ్యూస్ తయారు చేసుకోవడానికి. ఇది ఒకసారి కట్ చేసుకున్నాము. మళ్ళా 1 వీక్ తర్వాత 7 డేస్ తర్వాత మళ్ళీ చిగురుస్తుందండి. కట్ చేసుకున్నాక మళ్ళీ 1 టైం కాకుండా ఇంకొక 1 టైం, ఒకసారి వేస్తే 2 టైమ్స్ వస్తుందండి మనకి గ్రాస్. ఫస్ట్ 7 డేస్ తర్వాత ఒకసారి కట్ చేసుకోవాలండి. మళ్ళీ 7 డేస్ అయిన తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ మనకి జ్యూస్ చేసుకున్నాక గ్రాస్ రెడీ అవుతుందండి. అదే ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందామండి. దీనివల్ల ఉపయోగాలంటే హెల్త్, గ్రాస్ కట్ చేసి పెట్టుకున్నామండి గ్రాస్ జ్యూస్ చేసుకోవడానికి. ఇలా మన గ్రాస్ని జ్యూసర్లో వేసుకున్నామండి. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా మనం ఫిల్టర్ చేసుకొని గ్రాసెస్ ఇలా రెడీ అవుతుందండి. దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్.
ఈ గ్రాసెస్ వల్ల మనకు ఉపయోగాలు, ఇది క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందండి. రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు రక్తం పెరగడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి. స్కిన్ అలర్జీస్, ఎనీ స్కిన్ అలర్జీస్, ఏ స్కిన్ అలర్జీ ఉన్నా బాగా పనిచేస్తుందండి. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, అలాగే మోషన్ కూడా బాగా ఫ్రీగా వస్తుందండి. ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా, ఒకటేంటండి, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్న ఈ గ్రాస్ జ్యూస్ అమృతం లాగా పనిచేస్తుందండి. ఇది ఉదయం ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి ఫ్రెండ్స్. డైలీ ఉదయం పూట ఎంప్టీ స్టమక్తో తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే 15 days తర్వాత మీకు రిజల్ట్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇదండి గ్రాస్ జ్యూస్ వల్ల ఉపయోగాలు. గ్రాస్ జ్యూస్ ఎలా చేయాలి, గ్రాస్ జ్యూస్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి ఫ్రెండ్స్.